ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ సమస్యకు చెక్ పెడుతున్నాయి డ్వాక్రా మహిళలు తయారు చేసిన సహజ ఉత్పత్తులు. గుర్రపు డెక్క, తామరతూడు, గడ్డి, వెదురు, ఖర్జూరపు ఆకులతో చక్కని గృహోపకరణాలు రూపొందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కళాకృతులకు గుంటూరు సరస్ మేళా వేదికగా నిలుస్తోంది. గుంటూరులో జరుగుతున్న సరస్సు జాతీయ మేళాను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పొదుపు సంఘాల మహిళలు సహజ ఉత్పత్తులతో ప్రత్యేకంగా నిలుపుతున్నారు. అసోం నుంచి వచ్చిన మహిళల బృందం పామ్ చెట్ల ఆకులు, పైన్ గుత్తులు, మొక్కజొన్న ఆకులు, జొన్న కాండం, తామర తూడును వినియోగించి తయారు చేసిన అందమైన పూల గుత్తులు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. ఒడిశా మహిళలు ఖర్జూర చెట్టు ఆకులతో పాటు సబై గడ్డితో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా తయారు చేసిన ఉత్పత్తులు ఉపయుక్తంగా ఉన్నాయి. త్రిపుర మహిళలు వెదురుతో టేబుల్ ల్యాంప్స్, బుట్టలు, ఫ్లవర్ వాజ్లు వంటి 35 రకాల గృహోపకరణాలను విక్రయిస్తున్నారు. पूरा ही सारा हैंडमेड ड्राई फ्लावर नेचुरल लेके आया हूँ. ये घर में सजाने के लिए, डेकोरेशन के लिए बहुत अच्छा है और बहुत ही वेराइटीज है मेरे पास और सब कलर मिल जाएगा और बल्ब में भी चाहिए तो वो भी मिल जाएगा. अलग अलग मटेरियल से ड्राई लीफ होता है उसको कलर पेंट करके बनाता है. ये सॉफ्ट फ्रूट, स्वीट कॉर्न लीव्स, पाइन, प्लम ऐसे बना चाहते हैं. बनाने में ये एक दिन लग जाते हैं. वो बनाने के, सुखाने के, कलर करने के लिए ऐसा हो जाता है. मेरा सबाई ग्रास का हैंडीक्राफ्ट में डस्टबिन है, लॉन्ड्री बॉक्स है, डाइनिंग का टेबल मैट, बिस्तर के मेलान में आसन है, बैग है, पर्स है और सीट भी है. ये हाथ से बना के सबाई ग्रास खजूर पता है. बहुत सारा चीज का भी सेल हुआ है. আমরা কিছু মেশিনারিজ কিনি এবং বাকি টাকা দিয়ে আমরা এটা ক্যাপিটালে ইউজ করে আমরা ব্যাম্বু প্রোডাক্ট বানাচ্ছি. থার্ড সরস ফেয়ার, আমরা এমন সরস ফেয়ার 3টা মেলাতে আমরা অ্যাটেন্ড করেছি. আমাদের প্রায় সেল হয়েছে. చెరువుల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడే పనికిరాని కలుపు గుర్రపు డెక్కతో మన్నికైన అల్లిక బుట్టలు తయారు చేస్తున్నారు. మచిలీపట్నం మండలం చిన్నాపురానికి చెందిన మహిళలు అసోంలో ఖ్యాతిగాంచిన ఈ కళలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో శిక్షణ తీసుకుని నైపుణ్యం సాధించారు. గుంటూరు సరస్ మేళాలో వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వ్యాపార అనుబంధ సంస్థ లేపాక్షి ప్రతినిధులు చెబుతున్నారు. గుర్రపు డెక్క అనేది వేస్ట్ ప్రోడక్ట్, కాలువలకి ఇట్లన్నిటికి ఇబ్బంది. దాన్ని తీసి వేస్ట్ నుంచి ఈ ప్రొడక్ట్స్ అన్ని డెవలప్ చేసి బ్యాగ్స్, అట్లాగే ఉమెన్స్ కి ఉపయోగపడే హ్యాండ్ బ్యాగ్స్, పూల బుట్టలు, గిఫ్ట్ పర్పస్ గిఫ్ట్ బ్యాగ్స్, గిఫ్ట్ బాక్సెస్, ల్యాంప్ షేడ్స్, దీని నుంచి ప్రొడక్ట్స్ డెవలప్ చేయటం, దీనికి మార్కెటింగ్ లేపాక్షి నుంచి కల్పించడం జరుగుతుంది. సరస్ మేళాలో మహిళల సహజ ఉత్పత్తులకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వాలు చెబుతున్న సర్క్యులర్ ఎకానమీని మహిళలు చేసి చూపుతున్నారని ప్రశంసిస్తున్నారు. వాటర్ హైసింత్ అంటారు, మనము తూటికాడు అంటాం కదా, దాంతో తయారు చేస్తున్నారు. కృష్ణా జిల్లా వాళ్ళు కూడా చేశారు కొన్ని బుట్టలు. అవి సర్క్యులర్ ఎకానమీ అంటున్నాము, సేవింగ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాము. ఇలా మాట్లాడే టైంలో ఇలాంటివి వస్తువులు తయారు చేసి మనము ఇంటి తీసుకుపోతే ఒక కళాకారుడు బతుకుతాడు, ఎన్విరాన్మెంట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాను. సో మట్టితో చేసినవి కానీ, పింగాణి ఐటమ్స్, గడ్డితో చేసినవి ఉన్నాయి, గుర్రపు డెక్కతో చేసినవి, వెదురుతో చేసినవి ఉన్నవి. కానీ అన్నీ మనకి చాలా పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అన్ని చాలా బాగా చేశారండి. మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అవసరమైన అన్ని కూడా దాదాపు అన్నీ ఉన్నాయి ఇక్కడ. గుర్రపు డెక్కతో చేసినవి కానీ, ఇలా వెదురుతో చేసినవి కానీ అన్నీ చాలా బాగున్నాయండి. అసలు అనుకోలేదు ఇలాంటివన్నీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకే చోట చూస్తానని చెప్పేసి. అంతా చాలా బాగుందండి, ప్లానింగ్ చాలా విజనరీతో చేశారు. ఆ గుర్రపు డెక్క అనేది వాటర్ ప్రవాహానికి అడ్డంగా ఉంటుంది తప్ప దేనికి ఉపయోగం ఉండదు. అలాంటి దాన్ని ఉపయోగించి మంచి మంచి వస్తువులు తయారు చేశారు. చాలా మంచి వస్తువు, చాలా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ కాకుండా దీంతోటి, గుర్రపు డెక్కతోటి ఇలాంటివన్నీ వాడితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులను చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మేళా ద్వారా మహిళా సాధికారతకు సరైన నిర్వచనం ఇస్తుందని కూడా వారంతా చెప్తున్నారు. కెమెరామెన్ ఆరితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.